వెల్కమ్ టు మై ఛానల్ బానూస్ బాన్సాయ్ ప్యాషన్. ఈరోజు మనం అడానియంతో టన్స్ అండ్ టన్స్ ఫ్లవర్స్ ఎలా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అండ్ దాని యొక్క గ్రోయింగ్ సీజన్లో దానికి తీసుకోవాల్సిన కేర్ ఏంటి అవన్నీ కూడా ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అడానియం వచ్చేసి ఇది ఒక డిజర్ట్ రోజ్ అంటారు గైస్ దీన్ని. అండ్ ఇది డిజర్ట్లో లైక్ గ్రో అయ్యే ప్లాంట్. ఇది కంప్లీట్ లైక్ డిజర్ట్ ప్లాంట్. ఇది మనకి రిమైనింగ్ సెమీ సక్యులెంట్స్లా కాదు, కంప్లీట్ ఇది లైక్ డ్రాట్ కండిషన్లో గ్రో అవడానికే ఇది సూటబుల్ అయ్యే ప్లాంట్ మాట కంప్లీట్గా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అంటే ఈ సీజన్ ఏదైతే ఎలా ఉంటుంది, టెంపరేచర్స్ రేజ్ అయ్యే కొద్దీ వీటికి ఈ అడానియమ్స్కి ఇదే గ్రోయింగ్ సీజన్ అన్నట్టు. మనం అడానియం నుంచి ఎక్కువ ఫ్లవర్స్ రాబట్టుకోవాలనుకుంటే మనం చేయాల్సిన ఫస్ట్ పని రెగ్యులర్గా దాన్ని రిపోర్ట్ చేయాలి. అంటే అడానియంకి ఎలా అంటే ఎక్కువ సాయిల్ లైక్ నెసెసిటీ అవసరం లేదు, చాలా చిన్న లిమిటెడ్ సాయిల్లోనే అది గ్రో అవ్వగలదు. కానీ ఆ ఎడానియం ఏజ్ పెరిగే కొద్దీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈ ఎడానియం చూడండి, దీనికి నియర్లీ అబౌట్ మనకి ఒక 15 years ఉంటుంది. సో ఇట్లాంటి అడానియమ్స్కి మనం ఏంటంటే చాలా చిన్న బౌల్లో మనం దానికి సాయిల్ అవైలబిలిటీ అనేది ఇస్తున్నాం. సో ఈ సాయిల్ అనేది ఫెర్టిలిటీ అనేది కొంతవరకే దానికి సరిపోతుంది. ఆ తర్వాత రెగ్యులర్గా మనం దీన్ని సాయిల్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా చూడండి, ఇది కూడా సిమిలర్ దాని యొక్క ఏజే. సో ఇప్పుడు దీనికి కూడా అలాగే నేను ఎప్పుడు కూడా FIM కానీ ఇట్లా మన ఫామ్ యార్డ్ మాన్యూర్ కానీ ఎప్పుడు ఇలాగ అప్లై చేస్తూ ఉంటా. సో ఇలా అప్లై చేసుకోవడం వల్ల ఏమైందంటే దాని యొక్క న్యూట్రియంట్ రిక్వైర్మెంట్ అనేది అంతా కూడా దానికి కరెక్ట్గా అంది. ఫ్లవరింగ్ టైంకి వచ్చేసరికి చాలా బాగా ఫ్లవరింగ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో రెగ్యులర్గా రిపోర్ట్ చేసుకోవడం వల్ల ప్లాంట్ హెల్త్ కాకుండా ఫ్లవరింగ్ కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి దానికి కంప్లీట్ సన్లైట్ కావాలి గైస్. అడానియం అనేది అసలు మనం షేడ్లో కూడా పెట్టవసరం లేదు, డైరెక్ట్ సన్లైట్. దానికి ఎంత మనం సన్లైట్ ఇవ్వగలిగితే అంత బాగా అంత విగ్రస్గా అది గ్రో అవ్వగలదు. మీరు చూసారు కదా, ఇవన్నీ కూడా చాలా హెల్దీ అడానియమ్స్ మొత్తం అన్నీ కూడా కంప్లీట్ ఇవన్నీ కూడా మనకి ఒక 10 years 5 years 6 years అలా అంత పెద్ద పెద్ద లైక్ ఏజ్డ్ ప్లాంట్స్, ఏది కూడా చిన్న చిట్కా ప్లాంట్స్ లేదు. మొత్తం అన్నీ కూడా నీట్గా అవి గ్రో అయిపోయినాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవన్నీ వాటి యొక్క కట్టింగ్స్ మనం తర్వాత ప్రాపగేట్ చేసుకుంటే గ్రో అయినవి. ఇవి కూడా ఫ్లవరింగ్ మొదలెట్టేసి చూసారా. అంటే దీనికి ఇచ్చే మనం సాయిల్ న్యూట్రిషన్ బట్టి ఇది కూడా రీసెంట్ కట్టింగ్, ఇది కూడా మనకి స్టార్ట్ అయిపోయింది. ఇది కూడా కొన్నాళ్ళలో ఇది కూడా ఫ్లవరింగ్ చేస్తుంది. వై బికాస్ దిస్ ఈజ్ ది ఫ్లవరింగ్ సీజన్. ఇది ఇప్పుడు టెంపరేచర్స్ రేజ్ అయ్యే కొద్దీ అడానియమ్స్ బాగా గ్రో అవుతాయి, చాలా బాగా గ్రో అవుతాయి. సో ఈ సీజన్లో మనం దానికి కరెక్ట్గా రిపోర్టింగ్ ఇస్తే దాని యొక్క బల్బ్ సైజ్ కూడా చాలా మనం బాగా భారీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో చూసారు కదా, రీసెంట్గానే దాన్ని రిపోర్ట్ చేస్తా. దీని బల్బ్ సైజు కూడా చాలా డిఫరెన్స్ మనం చూడొచ్చు. ఎక్స్పోజ్ అయ్యేటట్టు ఇవ్వాలి కంప్లీట్. దానికి మొత్తం డే లైట్ అంతా కూడా ఒక మినిమం ఒక 8 hours దానికి సన్ అనేది కావాలి. చూసారు కదా, ఇవన్నీ కూడా చాలా హెల్దీ అడానియమ్స్. ఒక్కటి కూడా అసలు ఒక ఇన్ఫెక్షన్ కానీ ఒక రాట్ కానీ ఏమీ లేకుండా కంప్లీట్గా నీట్గా చాలా హెల్దీగా గ్రో అవుతున్నాయి. చూసారు కదా, ఇదంతా కూడా న్యూ గ్రోత్, రీసెంట్గా మనం లైక్ వచ్చిన గ్రోత్ ఇదంతా కూడా. అండ్ థర్డ్ వచ్చేసి సాయిల్. వెల్ డ్రైన్డ్ సాయిల్ కావాలి మనకి. వాటర్ ఎక్కువ లాగ్ అవ్వకూడదు, ఎక్కువ శాండ్ ఉండేది చూసుకోండి సాయిల్లో కంప్లీట్గా. అండ్ ఫ్లవరింగ్కి మెయిన్ మనకి ఈ సాయిల్ మిక్స్లో ఈ యొక్క మన ఎగ్ షెల్స్ అంటారు కదా, ఎగ్ షెల్స్ డైరెక్ట్గా ఇలా మీరు వేసుకోవచ్చు, లేదంటే బాగా గ్రైండ్ చేసి పొడుగుగా కానీ వేసుకోవచ్చు. నేను లైక్ పొడుము చేసి వేస్తూ ఉంటాను ఇప్పుడు, బట్ ఎప్పుడైనా వీలైతే ఇలాగ అవైలబుల్గా ఉన్నప్పుడు ఇలా బయట కూడా వేస్తూ ఉంటాను. స్లోగా ఇవి సాయిల్లో డిగ్రేడ్ అయిపోయి మన అడానియమ్స్కి ఫ్లవరింగ్ టైంలో బాగా వస్తాయి. అండ్ ఇలాంటి ఎగ్ షెల్స్ వేయడం వల్ల ఏమైందంటే ఫ్లవర్ బాగా థిక్గా కూడా వస్తాయి. మీరు చూడవచ్చు చాలా థిక్ ఫ్లవర్స్ అండ్ హెల్దీగా కూడా ఉంటాయి ఫ్లవర్స్. నెక్స్ట్ వచ్చేసి వాటరింగ్ కూడా ఈ సీజన్లో గ్రోయింగ్ సీజన్లో కొంచెం దానికి పర్లేదు, మనం బాగానే ఇవ్వచ్చు. వై బికాస్ టెంపరేచర్స్ అనేది రేజ్ అవుతూ ఉంటాయి, వాటర్ అనేది కంప్లీట్గా దానికి ఎక్కువ అవైలబిలిటీ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దానికి వాటర్ మీరు తక్కువ పోసినా పర్లేదు. వై బికాస్ ఆల్రెడీ దీని యొక్క ఈ బల్బ్లో కావాల్సినంత వాటర్ అబ్జర్వ్ అయి ఉంటుంది. కానీ గ్రోయింగ్ సీజన్లో కొంచెం వాటరింగ్ కూడా మీరు చూసుకుని పోయాలి. అంటే మరీ డైలీ వాటరింగ్ కాదు, మినిమం ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెగ్యులర్ టైమ్స్లో వీక్లీ ట్వైస్ మీరు వాటరింగ్ చేస్తుంటే, ఇలాంటి ఫ్లవరింగ్ టైంలో ఇలాంటి గ్రోయింగ్ టైంలో వీక్లీ 3 సార్లు పోసుకోవచ్చు.
అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఫెర్టిలైజర్ కూడా చాలా మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది ఈ యొక్క ఫ్లవరింగ్ టైంలో. మీరు యాక్చువల్గా దీనికి లిక్విడ్ ఫెర్టిలైజర్ అనేది ప్రిఫర్ చేయండి. మీరు లిక్విడ్ ఫెర్టిలైజర్ అప్లై చేసి తర్వాత సాయిల్ మిక్స్లో మీరు యూరియా కానీ, డిఏపి కానీ, ఎగ్ షెల్స్ మెయిన్గా మనం దాని కాల్షియం కానీ అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. సో ఇలాగ మీరు ఫెర్టిలైజర్ కానీ కంప్లీట్గా మీరు రెగ్యులర్గా ఒక 2 monthsకి ఒకసారన్నా అప్లై చేస్తున్నట్టయితే మీ యొక్క పాట్ సైజు ఎంత చిన్నగా ఉన్నా దాని గ్రోత్ అనేది స్టాప్ అవ్వకుండా ఉండదు. చూసారు కదా ఎంత బాగా సైజ్ అనేది ఎంత హ్యూజ్గా హెవీగా ఉందో. అండ్ ఇది కూడా చూసారు కదా దీని యొక్క కార్టెక్స్ సైజు. అంటే ఈ యొక్క డిఫరెంట్ స్టైల్స్ అని చెప్పుకోవచ్చు. 2 different స్టైల్స్. ఇదొక టైప్ ఆఫ్ స్టైల్ అండ్ ఇదొక టైప్ ఆఫ్ స్టైల్. ఇది ఏంటంటే ఇనీషియల్గానే బల్బ్ అనేది బాగా గ్రో అయింది. ఇది ఏంటంటే లైన్గా దాని యొక్క గ్రోత్ ఏజ్ పెరిగే కొద్దీ దాని యొక్క బల్బ్ అనేది డెవలప్ చేసుకుంటూ ఉండే. సో అంటే ఈ యొక్క ప్రతి ఇలా రూట్ హెయిర్స్ అని ప్రతిదీ కూడా ఎదిగే కొద్దీ కూడా ఇలాగ బల్బ్గా ఒక సెపరేట్ బల్బ్గా తయారైపోతాయి. సో చాలా బ్యూటిఫుల్ ప్లాంట్ గైస్. మీరు కానీ కరెక్ట్గా దాన్ని పెంచినట్టయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీరు ప్రూనింగ్ కూడా కరెక్ట్గా ఈ గ్రోయింగ్ సీజన్లో ప్రూనింగ్ చేసుకున్నారంటే పక్క నుంచి ఇలాగా కొత్త బ్రాంచెస్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. బ్రాంచ్ కౌంట్ ఎన్ని అయితే ఎక్కువ ఉంటాయో అంత ఫ్లవర్స్ అనేవి మనం దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దీని యొక్క పువ్వుల థిక్నెస్ బాగా థిక్గా కావాలంటే ఆల్రెడీ మీకు మెన్షన్ చేసినట్టు రీపాటింగ్, ఫెర్టిలైజర్ అవన్నీ కూడా కీ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. చూసారు కదా గాయస్, ఇది మన అడానియంలో మనం బాగా పువ్వులు కానీ గ్రోత్ కానీ చూసుకోవాలనుకుంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాలి. చూసారు కదా, మీకు ఇంకా అడానియం గ్రోయింగ్ టిప్స్ గురించి ఏమన్నా డౌట్స్ కానీ ఇంకా ఏమైనా ఛాలెంజెస్ కానీ మీరు ఫేస్ చేస్తుంటే అలా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం దాని గురించి సెపరేట్గా ఇంకో వీడియో చేసి డిస్కస్ చేసుకుందాం. కీప్ గ్రోయింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.